ముఖ్యమైనటువంటి దేవదూత ఏమని చెబుతుందో గమనిద్దాం. మత్తయి సువార్త 1:20 ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, యోసేపునకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పబడింది. గర్భం ఎలా వచ్చిందంట? పరిశుద్ధాత్మ వలన కలిగినది అన్నాడు. భూలోకములో ఉండే ప్రజలకి, భూలోకములో పుట్టినటువంటి పిల్లలకి ఈ ప్రత్యేక లక్షణం ఉన్నదా? ఆయన మనము ఒకటే అని గనక అనుకుంటే ఈ ప్రత్యేకమైన లక్షణము భూమి మీద ఉన్న ప్రతి ప్రజలకు ఉండాలి. మరి ఉన్నదా? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తున్నారా భూమి మీద ఉన్నటువంటి వారు? లేనప్పుడు ఈయన జననం ప్రత్యేకమైనదని ఒప్పుకోవాలి కదా. అక్కడ ఏమని చెప్తున్నాడు? గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని రాయబడి ఉంది. గర్భము ధరించటం అంటే తల్లిదండ్రుల కలయిక లేకుండానే గర్భము రావటము. అంటే దేవుడు పిండాన్ని తయారు చేయడం అనేది తల్లి నుంచి అండము గాని, తండ్రి నుంచి శుక్రకణము గాని తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన చేయగలడు. ఎలా చేశాడు అనేది కూడా వివరణ ఇచ్చాడు అక్కడ. చూద్దాం. లూకా సువార్త 1:35. లూకా సువార్త 1:35. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అన్నాడు. పిండం ఏర్పడటానికి తల్లి నుంచి ఏం అవసరం లేదు, తండ్రి నుంచి ఏం అవసరం లేదు. గర్భసంచి ఒక్కటే కావాలంతే. ఆ గర్భసంచిలో పెడుతున్నాడు. ఏం జరుగుతుందంట? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. నీ ప్రమేయం లేదు, నీకు సంబంధించింది ఏమీ లేదు. అంటే మరేకు సంబంధించింది కేవలం గర్భసంచి మాత్రమే. ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశానికి అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆ ప్రెసిడెంట్కి సెక్యూరిటీ, ఆయనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయన చూసుకున్నాడు. ఇక్కడ ఉన్న ప్రదేశం మొత్తం ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు. మనకందరికీ తెలిసిన విషయం. ఎప్పుడైతే నీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుందో సర్వోన్నతుని